మధ్యప్రాచ్యంలో యుద్ధం క్లైమాక్స్ కు చేరింది. అమెరికా ఇచ్చిన అల్టిమేటాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తూ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ నావికాదళం ప్రకటించింది. అంతకు ముందే ఓడరేవు గుండా వెళ్తున్న ఒక నౌకపై ఇరాన్ బలగాలు హెచ్చరిక కాల్పులు జరపడంతో పర్షియన్ గల్ఫ్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా జోక్యం ఆగేంత వరకు జలసంధి తెరిచేది లేదు అని టెహ్రాన్ భీష్మించుకు కూర్చోవడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. అమెరికా హెచ్చరికలను ఇరాన్ బేఖాతరు చేసింది. జూన్ నెలలో కుదిరిన తాత్కాలిక సదృశ్య సంధి ఇక ముగిసినట్లేనని ఇరు దేశాల చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అనుమతి లేని మార్గంలో ప్రయాణించిందనే నెపంతో ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ నావికాదళం దాడికి తెగబడ్డమే కాకుండా హర్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధించింది. అమెరికా జోక్యానికి నిరసనగా హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇరాన్ వైపు 1000 క్షిపణులు గురిపెట్టి సిద్ధంగా ఉన్నాయంటూ ట్రంప్ హెచ్చరిక చేశారు. మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని కొత్త లీడర్ ముస్తఫా ఖమేనీ హెచ్చరించారు. సురక్షిత ప్రయాణంపై ఓమన్తో ఇరాన్ జరిపిన చర్చలు ఫలించలేదు. ఈ వారంలోనే అమెరికా మిత్రదేశాలైన ఖతార్, సౌదీ అరేబియా నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో యుఎస్ మిలిటరీ ఏకంగా 170 సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 17 మంది ఇరాన్ సైనికులు, పౌరులు మరణించారు. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ సైన్యం కువైట్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ప్రస్తుతం ఓమన్ దేశం హర్ముజ్ జలసంధిని ఇరు దేశాలు ఉమ్మడిగా నిర్వహించాలనే ప్రతిపాదన తెచ్చినప్పటికీ దానికి ఇరాన్ తలొగ్గేలా కనిపించడం లేదు. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కాస్త జూన్ నాటికి శాంతించినట్లు అనిపించినా మళ్ళీ ఇప్పుడు మొదటికొచ్చింది. ఇరాన్ అణ్వాయుధ సంకల్పాన్ని అడ్డుకోవాలన్న అమెరికా వ్యూహం ఈ జలసంధి యుద్ధంతో మరింత క్లిష్టంగా మారింది. ట్రంప్ సోషల్ మీడియా వేదికగా లాక్డౌన్ లోడెడ్ అంటూ క్షిపణి దాడులకు సైగ చేయటం, ఇటు ఇరాన్ ఏకంగా చమురు రవాణా మార్గాన్నే మూసివేయడం చూస్తుంటే ప్రపంచానికి చమురు సెగలు తప్పేలా లేవు. హర్ముజ్ సంక్షోభం రేపటి అంతర్జాతీయ మార్కెట్ను ఏ విధంగా కుదిపేయబోతోందనేది $1 మిలియన్ ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.